ఎగ్జామ్ లేదు. డైరెక్ట్‌గా రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. ఐఆర్‌సీటీసీలో ఉద్యోగం అండి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ సర్వీస్ మీకు తెలుసు కదా! ఒక కార్పొరేషనే ఉంది. జనరల్‌గా ఇక్కడేదో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫుడ్ ఆర్డర్ ఇస్తే చేస్తారు. ఇంతవరకే తెలుసు చాలామందికి. ఇక్కడ ఉద్యోగాలు కూడా ఉంటాయండి. మంచి ఉద్యోగాలు, వేలల్లో జీతం వచ్చే ఉద్యోగాలు, ఇక మంచి గ్రోత్ వగైరా అన్నీ ఉంటాయి కదా! ఇక్కడ హాస్పిటాలిటీ మానిటర్స్ అంటున్నారండి. హాస్పిటాలిటీ మానిటర్స్ అంటే మరేం కాదు. ఐఆర్‌సీటీసీ చాలా సర్వీస్ చేస్తూ ఉంటుంది కదా! హాస్పిటాలిటీ, ఫుడ్ సర్వీసెస్ ఇలాంటివి. అక్కడ మానిటరింగ్ చేసుకోవడం. అంటే ఆ సర్వీస్ ఎలా రన్ అవుతోంది, ఏంటి గైడ్ చేసుకోవడం, సూపర్వైజ్ చేసుకోవడం అన్నట్టు. ఇక్కడ ఎగ్జామ్ ఏమీ పెట్టలేదు. డైరెక్ట్‌గా రెజ్యూమ్ పట్టుకొని వచ్చేసేయండి నాయనా, ఈ నవంబర్ 13న ఇంటర్వ్యూ పెట్టేస్తాం. మాకు నచ్చిన వాళ్ళని తీసుకొని, అదే స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకొని మీకు జాబ్ ఇచ్చేస్తామని చెప్తోంది. సో మరి ఇలాంటి అవకాశం వదులుకోవద్దు. ఎవరికి అంటే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంటు, హాస్పిటాలిటీ చేసుంటారు కదా! ఫుడ్ అండ్ క్యాటరింగ్, న్యూట్రిషన్ ఇలాంటివి చేసుంటారు చూడండి. అలాగే ఎంబీఏలో కూడా ఈ కోర్సులు ఉన్నాయండి. అంటే ఏ ఏ కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనేది కూడా నేను డీటెయిల్డ్‌గా ఇస్తున్నాను. ఒక్కసారి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళితే మీకు ఆ విషయాలన్నీ తెలిసిపోతాయండి. 28 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నారు. జనరల్‌గా గవర్నమెంట్‌లో ఏదైతే అప్లై అయిందో అది వీళ్ళకి అప్లై అవుద్ది. ఐ మీన్ ఓబీసీలు లాంటి వాళ్ళకి 3 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకి కొన్నేళ్ళు 5 ఏళ్ళు పైన ఉంది కదా! ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. మంచి అవకాశం అప్పుడప్పుడునే వస్తుంది. కాకపోతే ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ గానీ, హాస్పిటాలిటీ గానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గానీ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉండే అవకాశం ఉంది మనలో. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అయినా కానీ ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే మీకు తగులుతారండి. ఐ మీన్ ఈ మధ్య కాలంలో ఇది చేసిన వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది నాకు తెలిసి మీకు తగులుతారు. కాస్త వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే ఒక సోషల్ కాజ్ కోసం, ఒక మంచి కోసం, ఒక 10 మందికి ఉద్యోగాలు, ఏది సమాచార లోపం వల్ల తెలుగు వాళ్ళు మిస్ అయిపోతున్నారు చాలా ఉద్యోగాలని చెప్పాం కదండీ! ఆ సమాచార లోపం ఉండకూడదని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక్కడ మీ నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు కూడా కాస్త షేర్ చేయండి స్వామి. లేకపోతే ఒక లైక్ అయినా చేస్తే అక్కడికి వెళుతుంది. ఎందుకంటే 5% లైక్ చేస్తున్నారండి. అదే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మంచి కంటెంటు, మంచి ఇన్ఫర్మేషన్ కూడా సపోజ్ ఇది ఉంది. 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. లైక్ చేస్తే ఇంకొక 50 మందికో, 100 మందికో వీడియో పంపిస్తాడుగా, చేయట్లేదు. 10,000 మంది చూస్తున్నారు కానీ 500 మంది కూడా లైక్ చేయట్లేదు అనేది నా బాధ. అంతకుమించి ఏమీ లేదు. సో దయచేసి మీరు లైక్ చేసినా అక్కడికి వెళుతుంది. ఎందుకంటే విద్యా, ఉద్యోగ సమాచారాలు అన్నీనండి. స్టేట్, సెంట్రల్ మొత్తం చెప్పుకుంటున్నాం. హెల్ప్ చేసేవి చెప్పుకుంటున్నాం. ఇంటర్న్‌షిప్పుల దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటున్నాం కదా! సో మరి దయచేసి షేర్ చేయండి. అవసరమైన వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి రెగ్యులర్‌గా మీకు వచ్చేస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ.